హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు ద మార్నింగ్ వ్లాగ్స్ అండి. ఈరోజు అయితే బొడాకరకాయ కూడా చేస్తున్నాను. చూడండి, పులుసు చేస్తున్నాను. ఆల్రెడీ నేను మార్నింగే బొడాకరకాయతో టమాటా వేసి కర్రీ అయితే చేశానండి. చాలా టేస్టీగా ఉంది. చూడండి, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ టమాటా అయితే కోసి పెట్టుకున్నాను రెడీగా. ఇప్పుడైతే గ్యాస్ మీద బాండి పెట్టుకున్నానండి. దాంట్లో ఆయిల్ అయితే వేసుకున్నాను సరిపడా. 4 స్పూన్స్ అయితే వేసుకున్నానండి. ఆవాలు అండ్ జీలకర్ర అయితే వేసుకున్నాను. ఇవేంటో మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. ఇవి మనం కర్రీలో వేసుకుంటే మంచిగా ఉంటుందండి, కరకరలాడతాయి. హెల్తీ కూడా చాలా మంచిదండి అవి తినడం వల్ల. ఇవి వేగినాయండి మంచిగా. ఇప్పుడైతే ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. ఇవి మంచిగా బ్రౌన్ కలర్లో అయితే వేగాలి. 2 రెమ్మలు కరివేపాకు అయితే వేసుకున్నానండి. ఇవి మంచిగా వేగుతున్నాయి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాం దీంట్లో. ఏంటి పొద్దున్నే బొడాకరకాయ కూర వేసింది, మళ్ళీ ఇప్పుడే ఇలా పులుసు చేస్తుంది ఏంటి అనుకుంటున్నారా? మా ఆయనకి బొడాకరకాయ అంటే చాలా ఇష్టం అండి. మా ఫ్యామిలీ ఇంట్లో అందరూ కూడా చాలా తింటారు, అందుకని చేస్తున్నాను. ఇప్పుడు పసుపు అయితే వేసుకున్నానండి. మంచిగా వేగిపోయింది. దీంట్లో ఇప్పుడు ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు వీటిని అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఇవి మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని కాసేపు ఇలానే మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి 5 మినిట్స్ వరకు. బొడాకరకాయ ఫ్రై చాలా బాగుంటుందండి. మాకు టిఫిన్లోకి అయితే పొద్దున ఆల్రెడీ బొడాకరకాయ కూర వేసినండి. ఎందుకంటే పులుసు అయితే అందులో వేస్తే కొంచెం కారిపోతుంది కదా అనేసి నేను కూర అయితే టమాటాలు వేసి అయితే చేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం ఉడికిపోయినాయండి. ఇందులో నేను టమాటా అయితే వేసుకుంటున్నాను. ఎక్కువ వేయలేదండి, ఓన్లీ 2 టమాటాలు మాత్రమే వేసాను ఇందులో. ఇవైతే మంచిగా ఉడికిపోయినాయండి టమాటా కూడా. ఇప్పుడు మనం ఇందులో అయితే ఉప్పు యాడ్ చేసుకోవాలండి. సరిపడా అయితే వేసుకోవాలి, ఉప్పు చూసుకొని వేసుకోండి. ఎక్కువైతే మంచిగా ఉండదండి. మళ్ళీ దీంట్లో ఇప్పుడు కారం అయితే వేసుకున్నాం. ఉప్పు వేసిన తర్వాత అయితే ఒక 5 మినిట్స్ వరకు నేను మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత కారం అయితే యాడ్ చేసుకున్నానండి. ఇలా కలుపుకొని మళ్ళీ కొంచెం సేపు అయితే కలుపుతూ ఉండాలి, ఒక 5 మినిట్స్ వరకు. నేను చింతపండు అయితే ఒక నిమ్మకాయ సైజ్ అయితే తీసుకున్నానండి. అదైతే మంచిగా నానిపోయింది. ఇప్పుడు రసం తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇవి ఉడికిపోయినాయండి మంచిగా. దీంట్లో అయితే ఇప్పుడు ఈ చింతపండు రసం అయితే వేసుకుంటున్నాను. కొంచెమే వేసుకున్నానండి, ఎందుకంటే క్వాంటిటీ తక్కువ కదా, కూరనైతే నేను తక్కువ చేస్తున్నాను పులుసు అయితే. ఇప్పుడు మన క్వాంటిటీని బట్టి మనం చింతపండు కానీ అన్నీ పెంచుకోవాలండి. చూసారా, ఇలా ఈ క్వాంటిటీ అయితే వేస్తున్నాను. నేను కొంచెమే పోసుకున్నానండి వాటర్ అయితే. ఇప్పుడు దీంట్లోనైతే కొంచెం నేను జీలకర్ర అండ్ మెంతుల పొడి అయితే వేసుకుంటున్నాను. ఎక్కువగా వేస్తే చేదు వస్తుందండి. మనం పులుసులో దేంట్లో అయినా కూడా కొంచెం వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ధనియాల పొడి అయితే వేసుకున్నాను. చూడండి, షుగర్ అయితే వేస్తున్నానండి. ఇది కొంచెం వేస్తున్నాను. ఏ పులుసులోనైనా కానీ షుగర్ వేసుకుంటే మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే మంచిగా కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలండి మనం. ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ వరకు అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది పొద్దున చేసిన టమాటా అండ్ బొడాకరకాయ కూర అండి, చాలా బాగుంది. ఫైనల్గా ఇప్పుడైతే కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందామండి. అయిపోయింది ఇక పులుసు అయితే. ఒక 5 మినిట్స్ అయితే ఉంచి స్టవ్ ఆపేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ వ్లాగ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి.